ఆయనే ఎన్నుపోటు పొడిచినట్టు అనిపించింది కొంతమందితోటి. అప్పుడే వాళ్ళతో బాగానే ఉంటాడు, మళ్ళీ అమ్మటేనే నేను సింగిల్గా ఆడతాను, నేను సింగిల్. మొన్న ఏదో గేమ్ అప్పుడు కూడా మీకు ఎవరెవరికి నాతో ఆట ఆడాలని ఉంటే వాళ్ళు వస్తే నాకు చెప్తే నేను ఎవరు కావాలో వాళ్ళని ఏరుకుంటానని అన్నాడు. అంటే అతను ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కదా అప్పుడు, అందుకోసం అసలు దానికి ముందు ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, ఎవరో సెలక్షన్ చేసుకోలేదు. అసలు ముందే ఆయన డైలాగ్ కొట్టాడు, తర్వాత వీళ్ళు ఎవరు సెలక్షన్ చేసుకోలేక ఆయన ముందే మాట అనబట్టే అంత చేశాడు. అంత చేయటం అవసరం? ఆయన అసలు ఎవరు సెలక్షన్ చేసుకుని పాప మిగిలిపోతే మళ్ళీ నబిల్ సెలక్షన్ చేసుకున్నాడు, నబిల్ తీసుకున్నాడు అనమాట. సోలో గేమ్ ఆడినట్టే కదా. ఎవరిని? ఆయన అంత ఓవర్ చేయబట్టేగా సోలోగా మిగిలిపోయాడు. ఆయన మిగిలిపోతున్నాడు, ఆయన ఏమి సోలోగా ఆడతల్లా. వీళ్ళు గేమ్ ఆడితే మంచిదంటారు. గ్రూప్ గేమ్ ఆడటం మంచిదని కాదు, అసలు గ్రూప్ గేమ్ మామూలుగా సోలోగా ఆడినా సరే ఏమండి, నాకు సోలోగా ఆడినా సరే గ్రూప్గా ఆడినా సరే ఆడే ఆటలో నిజాయితీ ఉండాలి. అది నిఖిల్ దగ్గరే ఉంది. మళ్ళీ రోహిణి, ప్రేరణ అయితే నెంబర్ 1 అండి. ఆడవాళ్ళలో ప్రేరణ అని కొట్టినోళ్ళు లేరు. నిఖిల్ తర్వాత ప్రేరణ, రోహిణి, నబిల్ కూడా పర్వాలేదండి. బిగ్ బాస్ ఈ మధ్య నబిల్ ఎక్కువ చూపించట్లేదు, గౌతమ్ నిఖిల్ చూపిస్తున్నారు బిగ్ బాస్ అనేసి అంటున్నారు. నబిల్ చూపించట్లేదు. లేదండి, బాగానే కనబడుతున్నారు. ఎందుకు కనబడతలేదు? కాకపోతే ఈ నిఖిల్ సిన్సియర్గా ఆడతాడు కాబట్టి తను కనబడుతున్నాడు. గౌతమ్ ఎక్కువగా నేను ఒక్కడిగా ఆడుతున్నాను అంటే సింగిల్గా. ఏమండి ధైర్యం ఏంటి? ఆయన ఒక్కరిగా సింగిల్గా గెలుద్దామనా లేకపోతే ఏంటి ధైర్యం ఏంటి? ఇక ఆయన ధైర్యం ఏంటనేది తెలియదు కానండి. నేనేదో సింగిల్గా ఆడుతున్నా, జనాలు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే నేను అంటే మామూలుగా మధ్యలో వెళ్ళారు కదా 5గురు, అదే వైల్డ్ కార్డు. ఈ వైల్డ్ కార్డులో నేను ఉన్నాను కాబట్టి, లేకపోతే నేను ఫస్ట్లో ఒకసారి వచ్చాను కాబట్టి, లేకపోతే ఇంకోటి ఏదో ఆయన అలాగ ఆయన సొంతంగా ఏదో ఒక నమ్మకం మీద ధైర్యం మీద ఇది అవటం తప్పనిచ్చండి. నిఖిలేనండి గెలిచేది. లేదండి, నిఖిలే గెలుస్తాడు. హై ఛాన్సెస్ ఉన్నాయి. లేదు గొడవ పడుతున్నాడు. నిఖిల్ గెలుస్తాడు అన్న ఇదితోటే ఈయన గొడవ పడుతున్నాడు, కానీ నిఖిలే గెలుస్తాడు. నిఖిలే లేదు. రోహిణి ఎలిమినేట్ అయిందనేసి వచ్చిన టాక్. ఒకవేళ తన ఎలిమినేషన్ అయితే ఫేర్ అన్ఫేర్? లేదు, అన్ఫేర్ అవ్వదు. ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరండి. ఇష్టం లేని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇష్టం ఉన్న వాళ్ళే. కాకపోతే విష్ణుప్రియ కొంచెం డౌన్, ఎక్కువ పృథ్వీ అంటది కదా, ఆమె కొంచెం డౌన్ గా ఉంది. అవును కనిపించడం అంటే అంతకుముందు కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చేళ్ళిన దగ్గర నుంచి కొంచెం మారారు. అంటే కొంచెం ఆయన వదిలేయటం, కాఫీ అని అదని ఇదని వెనకాల కొంచెం కుక్కపిల్ల తిరగటం అవన్నీ కొంచెం తగ్గించేసి కొంచెం మామూలుగానే ఉంటుంది. ఇంకా ఆయన వెళ్ళాక ఇంకా కొంచెం బాగుంది. అంటే మరీ మనేది పెడతాం, బాధపడతాం, ఏడవటం అట్లాంటివి ఏమి లేవు. కొంచెం మామూలు ఫ్రీ అయింది. ఇద్దరు ఆడటం వల్ల కొంచెం కంటెంట్ బాగుంటుందని అందరూ బిగ్ బాస్ చూస్తారని ఉంచారు అనుకుంటున్నాం నేనైతే. ఇక నిఖిలేనండి. నిఖిల్, ప్రేరణ, రోహిణి అయిపోయింది. అవునా? అయ్యో, గౌతమ్ ఉంటాడు. ఇంకేంటమ్మా, ఇది నబిలును అవినాష్. అవినాష్ అంతా లక్కేనండి, అదృష్టమే, అంతా అదృష్టమే. ఆయన ఎలిమినేట్ అయిపోయి కూడా ఎడిక్షన్ షీల్డ్ ఉండబట్టే కదా, అది కూడా నబిలు పాపం ఇవ్వబట్టి ఆయన గెలిచి వచ్చాడు. కానీ పాపం లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేవాడు. అవినాష్ కామెడీ బాగుంటుంది, ఆయన కంటెంట్ అంతా బాగుంటుంది, దానికి తగ్గట్టుగా అదృష్టం కూడా బాగుంది. ప్రజెంట్ ఓకే బ్రో. అంటే కొన్ని స్టార్టింగ్ డేస్లో కొంచెం లైట్ అనిపించింది, కానీ ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఈ సీనియర్ ఎలిమినేషన్ ఎంట్రీ వచ్చిందో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అప్పటి నుండి ఓకే ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే రోహిణి వెళ్ళిపోతుందంట కదా, న్యూస్ వచ్చింది, అంటున్నాడు బ్రో. బట్ తను ఆడే గేమ్ ప్రకారం, తను ఇచ్చే కంటెంట్ ప్రకారం అయితే తను ఉండాలి బ్రో యాక్చువల్గా అయితే. బట్ అది బిగ్ బాస్ వాళ్ళే చేస్తున్నారా కావాలని, లేదు అంటే నిజంగా ఆడియన్స్ నుండే జరిగిందా అనేది మాత్రం ఇంకా మనకు తెలియదు, అది వాళ్ళకే తెలియాలి. నాకు తెలిసి అసలు రోహిణి ప్లేస్లో విష్ణుప్రియ వెళ్ళుంటే ఓకే. ఐ మీన్ ఎందుకంటే గేమ్ పరంగా కానీ అంత ఏం లేదు. రీసెంట్గా చూసుకుంటే రోహిణి అనేది లాస్ట్ వీక్లో ఎలా మంచి స్ట్రాంగ్ ప్లే ఆడిందో అనేది అందరూ చూసిళ్ళు, చాలా సపోర్టివ్ కూడా వచ్చింది. బట్ ఈ 1 వీక్ గ్యాప్లోనే తను ఏమంటారు లీడర్గా ఉన్న టైంలోనే తను ఈ వీక్లోనే ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం అది ఆలోచించాలి మనం. తనైతే ఖచ్చితంగా బాగా ఇచ్చింది గేమ్ ప్లే అని, తన పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, గేమ్ పరంగా కానీ, మాట్లాడే విధానంలో కానీ తను చాలా వ్యాలిడ్గా ఉంది కంపేర్ టు విష్ణుప్రియ నేను చెప్పేది అయితే. రేపు సండే విష్ణుప్రియ వెళ్ళిపోతుందంట, ఏం చెప్తారు?
విష్ణుప్రియ వెళ్తుంది అంటే ఓకే, నో ప్రాబ్లం బ్రో. అది ఓకే, ఆలోచించాలి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ కంటెస్టెంట్లలో కొంచెం లీస్ట్గా తీసుకుంటే కనుక విష్ణుప్రియ. అసలు విష్ణుప్రియ ఇప్పటివరకు సర్వైవ్ అయిందంటే కొంచెం నాకే అదిగా ఉంది. మీ ఒపీనియన్లో టాప్ 5 ఉంటుంది అనుకున్నారా? నాకైతే ఉండాలనే కోరుకున్నా. బట్ ఇప్పుడు బ్రదర్ అంటున్నారు కదా, అది ఎలిమినేట్ అవుతున్నారు తను రోహిణి గారు అని చెప్పేసి. బట్ అది ఒక్కటి కాకుండా అది జస్ట్ ట్విస్ట్ పరంగా ఎవరన్నా ట్రోల్ పరంగా ఇట్లా పెట్టడానికి అయితే కనుక ఓకే. బట్ తను ఉండాలనేసి అనుకుంటున్నా. ప్రేరణ గురించి ఏం చెప్తారు? ప్రేరణ ఓకే బ్రో. తన గేమ్ ప్లే కానీ తన ఆడే విధానం కానీ చాలా స్ట్రాంగ్ ఇస్తుంది. ఈవెన్ మేల్ కంటెండర్ అయినా ఫీమేల్ కంటెండర్ అయినా ఎవరైనా కానీ తన ఆట మాత్రం మారదు. అది చాలా స్ట్రాంగ్ ఇస్తుంది. కొన్ని పాయింట్స్లో అట్లా ఇస్తున్నారు, కావాలని చేస్తుంది. బట్ ఏంటంటే నబిల్కి అంత ఎఫెక్ట్ పడకపోవచ్చు. అది తన ఓన్ గేమ్ తను ఆడుతున్నాడు, తన మైండ్ గేమ్ తను ఉంది. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నబిల్ ఎక్కువ చూపించట్లేదు బిగ్ బాస్ అని చెప్తున్నారు. గౌతమ్ నిఖిల్ ఎక్కువ చూపిస్తున్నారు. అవును, అదైతే కరెక్టే. ఎందుకంటే స్టార్టింగ్ 3 వీక్స్లో నబిల్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ తను మాట్లాడే విధానంలో కానీ చాలా హైప్ ఇచ్చేసి తనకి చాలా పాజిటివిటీ ఇచ్చారు. బట్ ఎప్పుడైతే కొంచెం ఈ సీనియర్ ప్లేయర్స్ ఆడడము, తర్వాత సీనియర్ ప్లేయర్స్ ఎలిమినేట్ అవుతూ ఉంటే మళ్ళీ మన నిఖిల్ని, పృథ్వీని, గౌతమ్ని వీళ్ళని బాగా హైలైట్ చేయడం చేసిళ్ళు. ఎందుకంటే మనకు చూపించేది 1 అవర్ షో, 24 అవర్స్లో అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు. కానీ వీళ్ళు ఇచ్చే పాయింట్స్తోనే మనము ఐడెంటిఫై చేసుకుంటాం, ఓకే ఈ ప్లేయర్ ఇట్లా అని. బట్ తనని ఇంకా కొంచెం బాగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. సీజన్ విన్నర్ విష్ణుప్రియ అంటున్నారు, అదైతే ఇంపాసిబుల్ బ్రో. ఒకవేళ అయింది అంటే అది ఫేకే. అంటే బిగ్ బాస్ వాళ్ళు కావాలని చేసినట్టే అవుతుంది. అది కంపల్సరీ ఆ ఛాన్స్ అయితే లేదు. అయితే గౌతమ్ ఫస్ట్ నిఖిల్, లేదు అంటే గౌతమ్, తర్వాత నబిల్. ఒకవేళ రోహిణి ఎలిమినేట్ కాకుండా ఉంటే తను టాప్ 4, టాప్ 5 అలా వచ్చే ఛాన్స్ ఉండాలి అనేసి అనుకుంటున్నాను. అంటే ప్రేరణకి ఛాన్స్ లేదంట. టాప్ 5లో తను ఉంటుంది కావచ్చు. బట్ టాప్ 4 ప్లేస్ అయితే రోహిణికి ఇస్తాను నేను. ఇన్ కేస్ టాప్ 5లో ప్రేరణ వచ్చే ఛాన్స్ ఉందంటే ఓకే. బట్ రోహిణి ఉండాలని అయితే అనుకుంటున్నాను నేనైతే. యా, థ్యాంక్ యూ.